ఏమిటి సిబిఐ ఏం తేల్చిందండి, వైఎస్ వివేక కేసు ఏం తెలుస్తుంది, ఏమంటారు దాని మీద? నేనేం చెప్పలేదు. మీరేం మాట్లాడరా? అంటే మన సొంత కుటుంబం, చిన్నప్పుడు ఎత్తుకొని పెంచారు. ఆయన బిడ్డలో మీరు కలిసి ఆడుకొని ఉంటారు, కొట్టుకొని ఉంటారు, ఒక మంచంలో పండుకొని కథలు చెప్పుకుంటారు, కబుర్లు చెప్పుకొని ఉంటారు, ఒక పల్లెల్లో అన్నం తిని ఉంటారు. వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోండి. మీరు ముఖ్యమంత్రిగా మీ ఉన్నతిని కోరుకున్నారు, మీ అభ్యున్నతిని ఆకాంక్షించారు, మీ ఎదుగుదలని వాళ్ళ కళ్ళతో చూశారు, వాళ్ళు గర్వపడ్డారు, వాళ్ళు సంతోషించారు. వాళ్ళ కుటుంబంలో, మీ కుటుంబంలో మీ రక్తం పుంజుకున్న బాబాయ్ చనిపోతే అది ఎట్లా జరిగిందనే విషయాన్ని తెలుసుకోవాలని వాళ్ళు ఆవేదన చెందుతా ఉన్నారు. దానికి ఒక మార్గం చూపించండి, ఒక పరిష్కారం చూపించండి. ఎవరైతే తప్పు చేశారో అప్పుడు మనకి ఇంకా ఇది వస్తుంది, ఎలివేషన్ వస్తుంది పబ్లిక్ లో. అంటే ఇప్పుడు మనం ఒక మేనియాలో పెట్టే వాళ్ళ పబ్లిక్ ని మంచి చేసినా మంచి అంటున్నారు, మంచి అంటలో తప్పులేదు కదా. చెడు చేసినా మనం తప్పు అనే పరిస్థితి ప్రజలను తీసుకెళ్ళకూడదు. తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. చెప్పా కదా ఇందాక, సత్యమేవ జయితే. ఎప్పటికైనా అది ఏదైనా మరి సత్యం ముందుకు రావాల్సిందే కదా. వివేకానంద రెడ్డి గారి ఆత్మ పైనుంచి అన్ని విషయాలు పరిశీలిస్తుంది కదా. ఆయన కంటే ముందెళ్ళిన రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఇంకా పైనుంచి నా కొడుకు నా తమ్ముడిని చంపితే ఏం చేస్తున్నాడు అని. ఎందుకంటే భగవంతుడు నమ్ముతున్నాం కదా, మీరు నేను. మీరేమో యేసు ప్రభుని నమ్ముతున్నారు, నేనేమో వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నా, అయ్యప్ప స్వామిని నమ్ముతున్నా. మరి దేవుడు ఉన్నప్పుడు ఊరుకోరు కదా, దేవుడు ఊరుకోరు, పైన చూస్తుంటారు. దేవుడు ఉన్నప్పుడు దెయ్యం ఉంటది, పరమాత్మ ఉన్నప్పుడు ఆత్మ ఉంటది. మరి ఆత్మల పైనుంచి వస్తాయిగా. అందుకని ఇది చేసే పరిస్థితి ఉండిద్ది అంటారు. తప్పకుండా. ఓకే, అట్లాగే ఫైనల్గా కృష్ణప్రసాద్ గారు, జరుగుతున్నటువంటి రాజకీయాల్లో ఏం జరగబోతుంది 2024లో? మీరైతే స్పష్టంగా ప్రజల తీర్పు అనేటువంటి దాంట్లో స్పష్టం. అంటే ప్రజల అంతిమ నిర్ణేతలు మనకి కొన్ని నాడి పట్టుకొని చూస్తాం కదా. డాక్టర్ నాడి పట్టుకొని ఆ జబ్బులు పాడు ఎన్ని టెస్టులు ఏం చూస్తాడు. మనం ఏం చేస్తాం ఇవాళ రేపు ఈ సర్వేలు గిరివేలు అసలు కింద గ్రౌండ్ లెవెల్లో రోజు పబ్లిక్ లో తిరుగుతుంటాం కాబట్టి అక్కడ వాతావరణం పరిస్థితి. మీకేమనిపించింది అంటే ఆ పల్స్ అర్థమైంది కదా? కూటమి గెలుపు అనివార్యం అండి. అంటే నీ తండ్రితో సమకాలికులైన బాబు గారిని అవమానించడం, నీకంటే పెద్దవాడు సోదర సమానుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అవమానించడం, నీదొక వేదిక వారిదొక వేదిక. ఎవరు చేసిన మంచి, ఎవరు చేయాలనుకుంటున్న మంచి ప్రజలకి చెప్పించి తద్వారా మనకు రాజ్యాధికారం రావాలని కోరుకోవచ్చంలో తప్పులేదు. కానీ నీకు ఎదురు నిలబడ్డ ప్రతి ఒక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేద్దాం, వాళ్ళకి ఏదో ఆపాదిద్దాం, వాళ్ళు కారులు మార్చినట్టు ఇంకేదో మారుస్తారని అయ్యని అని చెప్పటం సమాజం హర్షిస్తుందని అనుకోవట్లా. హర్షిస్తూ ఉంది అని కూడా నేను హర్షిస్తుందని కూడా నేను. అంటే మీరు అంతవరకు కాకుండా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల పాటు జైల్లో పెట్టడానికి చేసిన ప్రయత్నం, దానికి జరిగిన అంశం ప్రజలు గమనించారు. అప్పుడు చర్చ జరిగిందా పార్టీలో కానీ? లేదా ఎందుకు జరగలేదండి? బాగా ఇప్పుడు మనం మరి ఇప్పుడు జనరల్ శాసనసభ్యులు అందరూ మీరు మాట్లాడుకుని ఉంటారు కదా, ఏంది ఇప్పుడు ఒకటండి, ఆయనకి ఇచ్చిన మ్యాండేట్ కి ఆయన కూల్ గా చేసుకెళ్ళిపోయినా ఇటైనా మళ్ళీ ఇప్పుడు 110-130 సీట్లు కళ్ళు మూసుకొని వచ్చుండే. కానీ ఇసుక పాలసీ పెట్టిన దాంట్లో శాసనసభ్యుల పాత్రే ఉంది, మద్యం పాలసీ పెట్టిన దాంట్లో శాసనసభ్యుల పాత్రే ఉంది, మీరు అమరావతిని తీసేసిన దాంట్లో శాసనసభ్యుల పాత్రే ఉంది, చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టిన దాంట్లో శాసనసభ్యుల పాత్రే ఉంది. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తుంటే 4 సంవత్సరాలు 10 మాసాలు వదిలేసి 8 మాసాలు వదిలేసి చివరి మాసంలో మనం కేసులు పెట్టాల్సిన అవసరం వచ్చింది. మరి మన ప్రభుత్వం ఎప్పుడో అది 4.5 సంవత్సరాల పూర్వమే కేసులు పెట్టి ఉండొచ్చు కదా. ఇవన్నీ ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చినా, అభివృద్ధి వదిలేసినా ఎన్ని ముఖ్యమంత్రి గారి స్థాయిలో జరిగినాయి తప్పితే శాసనసభ్యుల స్థాయిలో జరిగి కొన్ని వాళ్ళు అక్కడ స్థానికంగా ఉన్న నాయకత్వాల సమన్వయపరచుకోవటం. ఇక ఇప్పుడు పరిగేరుకున్న వాళ్ళు తప్పితే నాకు తెలిసి 151 మంది శాసనసభ్యుల్లో ఏదో ఒక 30-40 మంది మట్టి అమ్మినా, ఇసుక అమ్మినా, లేకపోతే అక్కడ భూములు కొనుగోలు అవకతవకలు చేసినా, ఇక మిగతా అంతా పాపం ఎట్ట చీకట పడుద్ది, ఎట్ట తెల్లారుద్ది, రేపు ఈ ప్రోగ్రామ్ పెట్టారు అది ఎట్ట చేయాలి, మొన్న ఎలక్షన్ అయింది, రేపు ఎలక్షన్ వస్తే పైనుంచి ఎంత సహకారం అందుద్ది, మళ్ళీ మనం ఏ ఆస్తులు అమ్ముకోవాలి, పోయిన నాటి తాలూకు అప్పులు తీసుకున్న అప్పులకి ఇంకా వడ్డీలే గట్ల ఇట్లా బాధపడేవాళ్ళు చాలా మంది శాసనసభ్యులు ఉన్నారండి. మీకు ఒక కోణమే తెలుస్తుంది కానీ రెండో కోణం లోపలికి వెళ్ళి. కానీ ఇప్పుడు అన్నిటికంటే పెద్ద టెన్షన్ ఏ ఎమ్మెల్యే ఎటు
ట్రాన్స్ఫర్ అవుతారో, ఏ ఎంపీ ఎటు ట్రాన్స్ఫర్ వస్తారో, ఎవరు సీట్ ఉండిద్ది, ఎవరు సీట్ ఉండిద్ది, ఇదేం పెద్ద కన్ఫ్యూజన్ ఎప్పుడు లేదు. ఎందుకు కన్సల్టెన్సీ వ్యవస్థ వచ్చిన తర్వాత మన వెనక ఏముండేదండి, ఓకే, జేసీ దివాకర్ రెడ్డి గారి కుటుంబం, ఆ తాడిపత్రి, ఆ చుట్టుపక్కలంతా వాళ్ళు ఒక 3-4 దశాబ్దాలు బట్టి రాజకీయాలు నడుపుతుంటారు, అదొక అంశం. లేదు పరిటాల వాళ్ళ కుటుంబం, వాళ్ళు అక్కడ 2-3 దశాబ్దాలు పైగా నడుపుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటి, రాజశేఖర రెడ్డి గారు ఇట్లా, లేదా పెరనేని కోటేశ్వరరావు గారు ఒక 3-4 దశాబ్దాలు ఇట్లా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఇది, లేకపోతే మన కేఈ కృష్ణమూర్తి గారు అది, ఇట్లా నడుస్తూ ఉంటుందండి. సాంప్రదాయబద్ధమైన రాజకీయాలు వాళ్ళు మమేకం అయ్యి ఆ ప్రాంతం గతిలో అభివృద్ధి, మలుపులు, చరిత్ర ఇన్ని చూసుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు ఎవడు ఎక్కడ కుదురుకునే పరిస్థితి లేదు, కుదురుకోనివ్వరు. మన ఈ మొక్కలు ఉంటాయి చూసారా, ఈ గార్డెన్స్ లో ఎప్పటికప్పుడు కత్తెర తీసుకొని ట్రిమ్ చేస్తుంటారు. ఇప్పుడున్న పై నాయకత్వాలు కింద నాయకత్వాలని ఈ క్రోటన్ మొక్కల్లాగా ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకుంటా భూమికి బెత్తడి ఉంచేటట్టు చూసుకోవటమే అంతే తప్పితే దాంట్లో భాగంగా అంటే ఇక్కడ పెట్టిన మొక్క నాకు అందంగా కనపడలా, ఇది బీక్కుపోయి ఆడబెడతా, ఆడది బీక్కొచ్చి అంటే కుండీలు అనుకోండి, ఆ భూమిలో నాటే చెట్టు కాదు ఇది, ఎప్పటికి పైకి అంత కాయలు కాయదు, పూలు పూయదు, నీడ అయ్యదు. ఇక ఎవడు ఒక స్థాయికి 1 దశాబ్దానికో 2 దశాబ్దాలకో ఆ నాయకత్వాలు ఎదిగే పరిస్థితి ఇప్పుడున్న స్థితిలో లేదు ఉన్నాయని నేనైతే అనుకోవాలి. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు మన కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉన్నాయి.